హలో అండి. ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా. దొండకాయ పచ్చడి చాలా బాగుంటుందండి. సింపుల్ వేలో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మరి దీనికోసం అయితే ఫస్ట్గా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతే కనుక ఒక కడాయి తీసుకొని దాంట్లో ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు, అలాగే శనగ పలుకులు, అలాగే వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి వీటన్నిటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసి దీన్ని కొంచెం మిక్సీ చేసుకోవాలన్నమాట. పౌడర్ అయ్యేలా మిక్సీ చేసుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఒక 2-3 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ పండిన దొండకాయలు అలాగే పండనివి కూడా ఇందులో పండిని వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. చిన్న పులుపు అనేది యాడ్ అయ్యి వీటన్నిటిని ముక్కలుగా కట్ చేసుకొని పసుపు, ఉప్పు వేసి బాగా ఏగిన తర్వాత ఇందాక మనం పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, దానిలోనే ఈ దొండకాయలు కూడా వేసేసి మిక్సీ చేసుకోవాలి. ఫైనల్గా మనకి మిక్సీ అయితే అయిపోయిన తర్వాత ఇప్పుడు తాలింపు కోసం ఒక చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వీటిని బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం ఇంగువ అనేది యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసి ఫ్రై అయిన తర్వాత మనం తాలింపు అనేది వేసేసుకోవడమే. ఒక్కసారి మీరు ట్రై చేయండి, టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకుంటే ఆహా. అంతేకాకుండా ఇడ్లీ, దోశ దేనికైనా సరే సూపర్ కాంబినేషన్ అండి.